నేటి నుంచి పులివెందులలో మాజీ సీఎం జగన్ 3 రోజుల పాటు పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ఉదయం 11 గంటలకు ఆయన కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పార్టీ నేత చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 రోజులు నియోజకవర్గ నేతలకు అందుబాటులో ఉండనున్నారు. వచ్చే నెల 4న విదేశాలకు వెళ్తారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. సురేంద్ర, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి నేరుగా కడప ఎయిర్పోర్ట్ కు ఇవాళ చేరుకొని 3 రోజుల పాటు కడప జిల్లాలోనే పర్యటించనున్నారు. 2 ప్రధాన అంశాల మీద, ఒకటి తన పార్టీ కార్యకర్తలు ఇటీవల మృతి చెందినటువంటి కార్యకర్తల ఇళ్లకెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, రెండవ అంశం వాళ్ళ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులు అర్పించడానికి. ఈ 2 అంశాల మీద ఇవాళ ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 12 గంటల ప్రాంతంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి నేరుగా పెళ్లిమర్రి మండలం మాచనూరుపల్లికి వెళ్లి అక్కడ మాచనూరు చంద్రారెడ్డి అనే కార్యకర్త ఇటీవల మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించి అక్కడి నుంచి కుందిపల్లి మీదుగా పులివెందులకు చేరుకుంటారు. పులివెందుల్లోనే 3 రోజుల పాటు ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పార్టీ కార్యకర్తలతో ఇటీవల జరిగినటువంటి అన్ని అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. పార్టీ విధి విధానాలు, రాబోయే కాలంలో పార్టీ తీసుకునే నిర్ణయాల మీద కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. కాబట్టి 3 రోజుల పాటు జగన్ పర్యటనకు సంబంధించి జిల్లాలో ఇటీవల గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. కుందిపల్లి మీదుగా జరిగే పర్యటన అనంతరం నేరుగా పులివెందులకు వెళ్ళి అక్కడే 3 రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉంటారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సురేంద్ర.